ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో వాహనదారులకు కొత్త రూల్స్ రేపటి నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తున్నాం. ఫ్రెండ్స్ ఎవరెవరు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు అనేది ₹3 అయితే పెంచింది అనమాట. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ వాహనదారులకు, ముఖ్యంగా వాహనదారులు ఉన్న వారందరికీ ఇకపైన చెమటలు పట్టేలా కొత్త నిబంధనలు రాబోతున్నాయి. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ బండిని పార్క్ చేసే తర్వాత చూద్దాంలే అనుకునే కాలం చెల్లిపోయింది. ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టేందుకు, రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు తెలంగాణ రవాణా శాఖ అత్యంత కఠినంగా కొత్త పార్కింగ్ పాలసీని అయితే ముసాయిదా సిద్ధం చేసింది. ఇప్పటివరకు కూడా రోడ్డు పైన నో పార్కింగ్ లో బండి పెడితే కేవలం ఫైన్ కట్టి తప్పించుకునే అవకాశం అయితే ఉంది. కానీ కొత్త రూల్స్ ప్రకారం ట్రాఫిక్ అడ్డుగా ఉన్న ఫుట్పాత్ మీద బండి నిలిపివేసిన అధికారులు వెంటనే దాన్ని టోయింగ్ చేసి పట్టుకుపోతారు. ఆ టోయింగ్ చేయడానికి అయ్యే ఖర్చును కూడా వాహన యజమాని భరించాలి. నగరాల్లో అయితే ఒక బైక్ టోయింగ్ చేస్తే దాదాపు 500 వరకు వసూలు చేసే అవకాశం అయితే ఉంది. ఈ బండిని పోలీసు తీసుకెళ్లిన తర్వాత దాన్ని విడిపించుకోవడానికి అంత ఈజీ కాదనమాట. పార్కింగ్ ప్లేస్ లో మీ వాహనం ఉన్న ప్రతిరోజు మీరు డైలీ పార్కింగ్ ఫీజు కట్టాలి. అంతేకాదు మీ వాహనం మీద ఎన్ని పాత ఫైన్లు ఉన్నా, రోడ్ ట్యాక్స్ కట్టకపోయినా, ఇన్సూరెన్స్ లేకపోయినా అవన్నీ కూడా సెటిల్ చేస్తేనే బండిని ఇంటికి తీసుకెళ్ళనిస్తారు. అంటే ఒక్క పార్కింగ్ తప్పు వల్ల మీ పాత బకాయిలన్నీ కూడా తీర్చాల్సి వస్తుంది అనమాట. ఈ కొత్త పాలసీ అత్యంత భయంకరమైన కొత్త నిబంధన ఏమిటంటే, అధికారులు స్వాధీనం చేసుకున్న వాహనాన్ని 30 నుంచి 45 లోపు యజమాని క్లెయిమ్ చేసుకోకపోతే ప్రభుత్వం ఆ వాహనాన్ని బహిరంగ వేలం వేస్తుంది. అంటే మీ నిర్లక్ష్యం వల్ల మీ బండి మీ కళ్ళ ముందే ఇతరుల సొంతం అయిపోతుంది అనమాట. వాహనాలకు బ్రేక్ డౌన్ అయినా కూడా సరే రోడ్డు పైన అలాగే వదిలే